బేటీ బచావో అంటూ నినాదాలు వినిపిస్తున్న దేశంలో బేటీలు నిజంగా సేఫ్గా ఉన్నారా? గర్భంతో ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాల్లో కూడా దేశంలో ముందున్నటువంటి రాష్ట్రాల్లో ఇదొకటి. కాప్ సంస్కృతి, పితృస్వామ్య భావాలు, గ్రామీణ ఒత్తిళ్లు, చాలా కేసులు అసలు బయటకే రావు. వీటిలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఒక అమ్మాయి రాత్రి బయటకు వెళ్ళినప్పుడు ఆమె చేతిలో పెప్పర్ స్ప్రే కాకుండా ఆమె మనసులో ధైర్యం ఉండే దేశం కావాలి. భారత్లో అమ్మాయిలు, మహిళలు నిజంగా సేఫ్గా ఉన్నారా? ఒక్కసారి ఊహించండి, మీ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి, మీ అక్క, మీ చెల్లి లేదా కూతురు రాత్రి బయటకు వెళ్ళినప్పుడు ఆమె సేఫ్గా తిరిగి వస్తుందో లేదో అన్న భయం ఇంకా ఈ దేశంలో ఎందుకు ఉండాలి? అయితే భారత్లో ప్రతిరోజు 80కి పైగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. అంటే ప్రతి గంటకు 3 నుంచి 4 మంది మహిళలపై లేదా బాలికలపై లైంగిక దాడి జరుగుతుంది. ఇవేవో సోషల్ మీడియా ప్రచారాలు కాదు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన అధికారిక డేటా. మరిక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మహిళలపై అత్యధిక అత్యాచార కేసులు నమోదైనటువంటి టాప్ 5 స్టేట్స్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా. వీటిలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే, బేటీ బచావో అంటూ నినాదాలు వినిపిస్తున్న దేశంలో బేటీలు నిజంగా సేఫ్గా ఉన్నారా? హర్యానా టాప్ 5లో ఉన్నటువంటి రాష్ట్రం, దేశానికి ఎన్నో మెడల్స్ తెస్తున్నటువంటి రాష్ట్రం, కానీ మహిళల భద్రత విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటుంది. ఇక్కడ ఇప్పటికీ చాలా చోట్ల కుటుంబ గౌరవం పేరుతో మహిళల స్వేచ్ఛపై నియంత్రణ కనిపిస్తుంది. కాప్ సంస్కృతి, పితృస్వామ్య భావాలు, గ్రామీణ ఒత్తిళ్లు, చాలా కేసులు అసలు బయటకే రావు. బయటకు వచ్చినవి మాత్రమే మనం స్టాటిస్టిక్స్ లో చూస్తున్నాం. మరి బయటకు రాని కేసులు ఎన్నో. నెక్స్ట్ మధ్యప్రదేశ్ టాప్ 4లో ఉన్నటువంటి రాష్ట్రం. చాలా ఏళ్లుగా ఈ రాష్ట్రానికి ఒక భయంకరమైన ముద్ర ఉంది. NCRB డేటా ప్రకారం ఇక్కడ 3000కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే గర్భంతో ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాల్లో కూడా దేశంలో ముందున్నటువంటి రాష్ట్రాల్లో ఇదొకటి. పేదరికం, అవగాహన లోపం, మహిళలపై హింసను సాధారణంగా చూడడం, ఇవి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర టాప్ 3లో ఉన్నటువంటి రాష్ట్రం. డ్రీమ్ సిటీ, బాలీవుడ్, ముంబై. కానీ కనిపిస్తున్న మెరుపుల వెనక చాలా చీకటి కూడా ఉంది. NCRB ప్రకారం ఇక్కడ కూడా 3000కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. పెద్ద పెద్ద నగరాల్లో నైట్ లైఫ్ పెరగడం, దాంతో పాటు ఆన్లైన్ బ్లాక్మెయిల్, డిజిటల్ హరాస్మెంట్, డ్రగ్ అబ్యూజులు కూడా పెరుగుతున్నాయి. మరి చాలా కేసుల్లో నిందితులు స్ట్రేంజర్స్ కాదు, బాధితులకు తెలిసిన వాళ్ళే, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. నెక్స్ట్ టాప్ 2లో ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం, కానీ మహిళల భద్రత విషయానికి వస్తే మాత్రం ఈ రాష్ట్రం పేరు మళ్ళీ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. హత్రాస్, ఉన్నావ్, ఈ కేసులు దేశాన్ని షాక్ గురి చేశాయి. కుల వివక్ష, రాజకీయ ప్రభావం, పోలీసులపై ఆరోపణలు, ఇవి బాధితులకు న్యాయాన్ని దూరం చేస్తున్నాయని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక టాప్ 1లో ఉన్నటువంటి రాష్ట్రం రాజస్థాన్, దేశంలో అత్యధిక అత్యాచార కేసులు నమోదైన రాష్ట్రం రాజస్థాన్. ఒక్క ఏడాదిలోనే 4800కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ప్రతి సంఖ్య వెనుక ఒక బాధ ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక జీవితమే ఉంది. జైపూర్ వంటి నగరాలు కూడా మహిళల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక్క నిజం ఉంది, ఈ గణాంకాలు పోలీసులకు రిపోర్ట్ అయిన కేసులు మాత్రమే. ఎందరో మహిళలు ఇంకా భయంతో, కుటుంబ ఒత్తిడితో, సమాజం పేరుతో ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు. అంటే అసలు నిజాలు ఇంకా భయంకరంగా ఉండొచ్చు. ఒక అమ్మాయి రాత్రి బయటకు వెళ్ళినప్పుడు ఆమె చేతిలో పెప్పర్ స్ప్రే కాకుండా ఆమె మనసులో ధైర్యం ఉండే దేశం కావాలి. ఎందుకంటే ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పేది అక్కడ మహిళ ఎంత సురక్షితంగా ఉందన్న విషయమే.